హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్. ఈరోజు ఒక సబ్స్క్రైబర్ కోరిక మేరకు మా అత్తయ్య గోధుమ పిండి హల్వా చేస్తుంది. చూపిస్తా. రెడీ? ఓకే, స్టార్ట్. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చూద్దాం. గోధుమ పిండి హల్వాకి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ నెయ్యి, గోధుమ పిండి, కిస్మిస్లు, జీడిపప్పు, పంచదార. పొయ్యి వెలిగించుకొని నెయ్యి వడ్డించు. నెయ్యి గిన్నెలో వేద్దాం. గిన్నెలో వేసాక జీడిపప్పు, కిస్మిస్లు దీంట్లో వేపేసేసి పక్కన పెట్టేస్తాం. జీడిపప్పు మనం పప్పులు కాకుండా హల్వా కదా, చిన్న ముక్కలు చేసుకుంటేనే బాగుంటుంది. అందుకే నేను చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం లైట్గా గోధుమ పిండిని దీంట్లోనే లైట్గా వేపుకున్నాము. దాన్ని గోధుమ పిండితో ఎన్ని రకాలు చేసుకోవచ్చు తెలుసా? గోధుమ పిండి చపాతి, బిస్కెట్లు, కేక్, గోధుమ పిండి చపాతి. కానీ మమ్మల్ని ఈ గోధుమ పిండి హల్వా చేయమని అడిగింది మాకు సబ్స్క్రైబర్ అనమాట. సో మా అత్తయ్య ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటుంది. సో ఇవాళ కుదిరింది అనమాట. ఇది అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది కదా. దీన్ని వేసుకుని మనం ఇప్పుడు ఎందులో వేసుకుంది? దీన్ని చల్లారి పెట్టుకుందాము. ఉడుకుడుకుదైతే శుద్ధ అయిపోద్ది కదా. దీన్ని చల్లారి పెట్టేసుకుని ఇంకో గిన్నె ఉంటే దాంట్లో మనం వాటర్ పోసుకుని మరగబెట్టుకోవచ్చు. మరగబెట్టుకున్నాక వేసుకోవచ్చు, లేదంటే దీంట్లోనే కలిపేసుకుందాం. చెప్తాను చూడండి. చక్కగా కలిపేసుకున్నాక మనకి అయితే పిండి పరంగా వేసేస్తే ఉండైపోద్ది. ఉండ కాకుండా మనకి ఇట్లా కలిపేసుకుని నచ్చుగా వాటర్ శుద్ధగా అయిపోతుంది. సో అలా పొడిగా చేసుకుంటే వాటర్కి శుద్ధ కట్టకుండా ఉంటుంది. చక్కగా వాటర్ పోసుకుంటే అవన్నీ దిగి చూపించాలి. ఇప్పుడు మనం దీన్ని ఇలా చేసుకున్నాం కదా. చేసేసుకున్నాక చక్కగా మనం ఇప్పుడు ఇట్లా పొయ్యి మీద పెట్టుకుని స్టవ్ మళ్ళీ మనం ఇప్పుడు మనం దీన్ని ఇట్లా కొంచెం నెయ్యి పోసేసుకున్నాక దీన్ని ఇట్లా తిప్పుకుందాం. ఉండకుండా తిప్పుకుందాం. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒక గంట కొట్టండి. అలా చేస్తే మేము ముందు చేయబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దీన్ని రెండు రకాలుగా ఇట్లయితే తెల్లగా ఉంటుంది, కొద్దిగా రంగు కలుపుకోవచ్చు. మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి, నేను చెప్తాను. నేను చేశాను కానీ భలే ఉంది. హల్వా పిండిదైతే గట్టిగా మనకి వచ్చింది, ఇదైతే చక్కగా బాగుంటుంది. ఓకు కాకుండా మనం చక్కగా ఒక చిన్న గ్లాసుతో పంచదార, ఒక చిన్న గ్లాసు గోధుమ పిండి, ఒక చిన్న గ్లాసు తీసుకుని చేసుకుంటే 2 గ్లాసులు నీళ్ళు. కానీ భలే ఉంటుంది, అప్పటికప్పుడే ఊరికే అయిపోద్ది. ఇన్స్టెంట్గా చూసుకుని రెసిపీ ఇట్లా తిప్పుకుంటానే ఉండాలి ఇది, ఎందుకంటే ఉండ అయిపోద్ది. ఇంకా స్వీట్ తినాలనుకోండి, గోధుమ పిండి కాబట్టి తినొచ్చు కదా, బాగుంటుంది అప్పుడు అని. మనం గబగబా దేవుడి దగ్గర ఏదన్నా చెయ్యాలనుకుంటే కూడా నేను ఎక్కువగా ప్రసాదం ఇది పెడతా. ఇప్పుడు మనం పంచదార పోసేసుకున్నాం. ఇంట్లో మా ఊళ్ళు చూసారా ఎంత పెద్దది ఇచ్చారో. ఆ ఊళ్ళు మా ఊళ్ళు కదండోయ్, మా కోడళ్ళు ఇల్లు.
తిప్పు 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 గట్టిగా తిప్పు. ఓ, నేను ఉండగట్టేస్తుంది. తిప్పుతా, మీరు తిందిరి కానీ చూసారా ఇంత దిమాకులు కోడలు కదా. అతను కాకపోతే ఇంకెవరినంటే చెప్పండి. వా మంచి స్మెల్ చూసారా. ఈ పొడి కొంచెం దాని ఒక కాయ కొట్టాను కదా, అది కూడా ఇప్పుడు వేసేసాను. చక్కగా దగ్గరలో పడిపోతుంది. కలర్ ఒక కప్పు తీస్తాను దగ్గరకు వచ్చాక, మామూలుగా విడిదో కప్పు తీస్తా. మీకు ఎట్లా నచ్చితే అట్లా తినేటట్టు. చూసారా అయిపోయింది, టైం ఎంతో తీసుకోదు, చక్కగా ఈజీగా అయిపోద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది. చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్లు వేసుకున్నామే. మా మనవరాలు చూసారా కేకలేకుండా. ఇప్పుడు ఇలా వచ్చాక కొద్దిగా నేను దీన్ని తీసి ఒక కప్పులో పెట్టుకుంటాను. ఇట్లా ట్రై చేయండి. ఇది బాగుంటే ఇట్లా తినొచ్చు, లేదనుకుంటే మీరు రంగు చేద్దాం. ఇలా తీసుకుంటే మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు వేసాను. గోధుమ పిండి హాయ్ అండి. ఇప్పుడు బాగుందా, మంచి కలర్ వచ్చేసింది ఇక. దీన్ని మనం గట్టి బౌల్లో తీసేసుకుందాం. అండి గోధుమ పిండి హల్వా. అంతేనండి, గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు అత్తమ్మాస్ కిచెన్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.